వెల్కమ్ బ్యాక్. కేవలం రెండు రోజులు ప్రచారానికి ఉంది. దీంతో నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అగ్రనేతలంతా కూడా ప్రచారంలో హడావిడితో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో రాష్ట్రంలో మనం చూస్తున్నాము. ముఖ్యంగా దేశంలో ప్రగతి, అదేవిధంగా రిజర్వేషన్లు, మతపరమైనటువంటి రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, ఈ అంశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందుగా బీజేపీ విషయానికి గనక మనం వచ్చినట్లయితే రాష్ట్రంలో ఒక విధంగా ట్యాక్స్ వసూలు చేస్తూ, ముఖ్యంగా రాష్ట్రం నుంచి వసూళ్లు చేస్తూ, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ కాంగ్రెస్ అనేది ఎన్నికల్లో ఖర్చు పెడుతోంది. దేశం మొత్తం కూడా ఇక్కడ నుంచి తెచ్చిన డబ్బే ఖర్చు పెడుతుందని ఒక మాట, అంటే ఏటీఎంలా రాష్ట్రం పనిచేస్తోంది కాంగ్రెస్ కు అని చెప్పేసి ఒకటి. అండ్ దాంతోపాటు రిజర్వేషన్లకు సంబంధించి మతపరమైనటువంటి రిజర్వేషన్లు కాంగ్రెస్ తోని అవుతాయి, ఒకవేళ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఇవ్వము అని కాంగ్రెస్ చెప్పగలదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ బీజేపీ నుంచి మనకు కనిపిస్తోంది. అండ్ మరోవైపు కాంగ్రెస్ అంటోంది బీజేపీ వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారు, అందుకోసమే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటు పరం చేయడం అందులోనే ఒక భాగం అని చెప్పేసి అంటున్నారు. మేము వస్తే ఖచ్చితంగా తొలుత రైతుల రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. మరోవైపు ఈ ఇంటికి సంబంధించి కూడా ఇది వికసిత్ భారత్ కాదు విఫల భారత్, భావోద్వేగాలతో బీజేపీ ఆడుకుంటోంది అని చెబుతూ, మరోవైపు కాంగ్రెస్ ఏమో హామీలిచ్చి మోసం చేసింది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ ధ్వజమెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర లోక్సభ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిగా చేసేది రైతుల రుణమాఫీ చేస్తాము, 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. మరోవైపు మీరు ఈ రిజర్వేషన్లు ఏదైతే మేము వస్తే రిజర్వేషన్లు రద్దవవు, అది అంతా అబద్ధపు ప్రచారం కాంగ్రెస్ చేస్తోంది, దుష్ప్రచారం అని మీరు చెప్పినా కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అందుకే ప్రైవేటు పరం చేస్తోంది అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎదుటి వాళ్ళని ఏ రకంగానైనా అసాసినేట్ చేయడానికి వెనుకాడదు. అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు, ప్రజల్ని తప్పుదారి పట్టించడంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాస్తమైన పార్టీ. మేము కొత్తగా ఇవాళ అధికారం లేము యోగిష్ణ గారు. గత 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నాం. కాంగ్రెస్ గాని మిగతా ప్రతిపక్షాలకు గాని ఏ ఒక్క అవినీతి అక్రమాల ఆరోపణకు అవకాశం ఇవ్వకుండా, ఆరోపణలు చేసినా అవి నిలవడకుండా ఉల్టా హౌస్ లో పార్లమెంట్ లో సారి చెప్పాల్సినటువంటి డైరెక్షన్ కోర్టు ద్వారా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇది జరిగిన సత్యం. ఇక మా మీద ఏం చేయగలుగుతారు? రిజర్వేషన్ మేము రద్దు చేస్తామంటే ప్రజలు నమ్ముతారు? ఎవరన్నారా మాట? కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆ నేరేటివ్ ఏ రకంగా బిల్డప్ చేసింది? మేము ఆల్రెడీ 10 సంవత్సరాలు అంతకుముందు వాజ్పేయి గారు హయాం. మా లక్ష్యం ఒక్కటే, మా స్లోగన్ క్యాప్షన్ తోనే అర్థం అవుతుంది దేశ ప్రజలకు, సబ్కా సాత్ సబ్కా వికాస్. రాజ్యాంగం పరంగా డైరెక్షన్స్ ఏదైతే డైరెక్టివ్స్ ఉన్నాయో దాని ప్రకారం నడుచుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మాట్లాడదు. బియాండ్ 50% అనే ఇస్తాం, మతం పేరు మీద ఇస్తాం, విచ్ ఇస్ అన్లాఫుల్, ఇల్లీగల్, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఒక ప్రపోజల్స్ ఎవరికి కూడా నిలబడతలేవు. సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి పర్వ్యూలో చేయడానికి ఎవరైనా సిద్ధంగా చేయాలి, కానీ బియాండ్ దట్ చేస్తా అంటే సుప్రీంకోర్టు మనం ఏర్పరచుకున్నటువంటి న్యాయవ్యవస్థ దాన్ని ఆపుతా ఉంటది కదా. ఇది ఉద్దేశపూర్వకంగా దేశ ప్రజల్ని లేదా మైనారిటీస్ ని తప్పుదారి పట్టించేట్టుగా కాంగ్రెస్ పార్టీ దురాలోచన. రెండవది, మీరు ప్రైవేట్ సంస్థల్ని ఎంతకాలం ఆ యొక్క ఆగిపోయినటువంటి యొక్క కంపెనీల్ని అదే రకంగా ఉంచితే ఏం లాభం చెప్పండి? అంటే లాభాల్లో ఉన్నవి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని. అదే ప్రైవేట్ కంపెనీలను రివైవ్ అని చేయాలి ప్రభుత్వ పరంగా, లేదంటే సేమ్ యాక్టివిటీ నడపడానికే, సేమ్ ప్రొడక్షన్ చేయడానికే ఇతర కంపెనీలు ఎవరైతే ముందు వస్తారో వారికి ఇస్తా ఉన్నాం. కంపల్సరిగా నెక్స్ట్ ప్రభుత్వం చేయగలుగుతుంది, చెయ్యాలి అవసరం అనుకున్నప్పుడు డిఫెన్స్ కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, ఇట్లా కొన్ని ఉన్నాయి. మేము రాంగుడం చేసినాం, డిఫెన్స్ మేమే చేస్తున్నాం, ప్రభుత్వం చేస్తున్నది. సో ఆ రకంగా చేస్తే తప్పలేదు.
వృధాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానమే అది, ఆర్ఎస్ఎస్ ఆలోచననే బీజేపీ ఒక పొలిటికల్ ఎజెండాతో నడిపిస్తోంది. ఖచ్చితంగా వీళ్ళ ఆలోచన అదే. బయటకు ఒకటి చెప్పినా కూడా రేపు రోజున ఇదే చేస్తారు. అందుకోసమే ఇప్పుడు ఉద్యోగాల కల్పన అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవన్నీ అమలయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రైవేటు పరమైతే అవి అమలయ్యే అవకాశమే ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళ వాదన. కంపెనీస్ లో రిజర్వేషన్ సిస్టమ్ లేదు కదా జోస్ట్ గారు. ఇవాళ ప్రపంచం మొత్తంగా కూడా చాలా ఓపెన్ మార్కెట్ అయిపోయింది. రిజర్వేషన్ వ్యవస్థ లేకుండానే ఎవరైనా కానీ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడ్డ వారికి ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ క్వాలిటీ క్యాలిబర్ కాంటాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళే ఇస్తా ఉంటారు. సో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్ అనేది ఇవాళ ఐటీ కంపెనీలో హెచ్ఎంటీవీలో ప్రైవేట్ కంపెనీలో ఎవరికైనా రిజర్వేషన్ తోలి తీసుకుంటున్నారు. దళిత పిల్లలు లేరా, బీసీలు లేరా, ఎస్టీలు లేరా, వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారా టాలెంట్ ని బట్టి. నా కాలేజ్ ఉంది, నా కాలేజ్ అనేక మంది పిల్లలు యూత్ టీచర్స్ గా అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తా ఉన్నారు, హెచ్ఓడిలో ఉన్నారు. అంటే శ్రీనివాస్ గారు, గతంలో కొన్ని రిజర్వేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ ముందు తరం కాస్త డెవలప్ అవ్వడం వల్ల ఆ నెక్స్ట్ తరం ప్రైవేట్ లో ఉన్నా కూడా నిలదొక్కుకోగలిగారు. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు అనేవి లేకపోతే ఇంకా వెనకబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు ఆ సామాజిక వర్గాల్లో. వాటికి సంబంధించి సో ఈ రిజర్వేషన్ ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది, ఇంకా వాళ్లకు అంటే సహాయం చేయాల్సి, సహకారం అందించాల్సి, మద్దతు అందించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడే తీసేస్తే ఎలా అనేది ఉద్దేశం. తీసే ప్రశ్న చూస్తే గారు భారతీయ జనతా పార్టీ ఏ కోశాన కూడా రిజర్వేషన్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. యథావిధిగా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక అణగారిన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ ఉంటది. వాటికి ప్రొటెక్షన్ భారతీయ జనతా పార్టీ ఉన్నది, మా ప్రభుత్వం ఇస్తున్నది. పార్టీ స్టాండ్ కూడా అదే, ఆర్ఎస్ఎస్ స్టాండ్ కూడా అదే. దాంట్లో భిన్నమైనటువంటి అభిప్రాయం లేదు. ఇప్పటికి కూడా ఆఫ్టర్ 25 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఈ దేశంలో పేదరికం ఉన్నది. నేను ఆదిలాబాద్ లో ఉన్నాను. నేను ఇప్పుడు ఆదిలాబాద్ లో గోండ్ యొక్క కాలనీ, కుమరం కాలనీలో గుడిసెలు వేసుకుని 1500 కుటుంబాలు ఒక్క దగ్గర ఉంటా ఉన్నారు. వారు కనీసం ఒక 30 గజాల ప్లాట్ కోసం కావాలని పోరాటం చేస్తా ఉన్నారు. అంటే ఏ స్థితిలో ఇప్పటికున్నాం మనం. సో వారిని ఆ రిజర్వేషన్లు కానీ అటువంటి ప్రయారిటీస్ కానీ ఇవ్వకుండా వాళ్ళు ఏ కోసం కూడా రోటీ కప్పడా మకాన్ దొరికే పరిస్థితి లేదు. సో దీన్ని కళ్ళారా చూస్తూ కూడా మా ఏదో డెవలప్డ్ కంట్రీ లాగా అయిపోయినాం కాబట్టి రిజర్వేషన్ ఇచ్చే ఆ ప్రశ్నే రాదు. వాళ్ళు ఇంకా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు పేదరికాన్ని. ఇవాళ పేదలు ఎవరున్నారు? దిలీప్ కుమార్ గారు, కావాలని అంటే బీజేపీ పదే పదే చెబుతోంది మేము వస్తే రిజర్వేషన్లు ఎత్తేయము, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు కల్పిస్తాము, కావాలనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది ఒకటి అయితే, మరోవైపు రాష్ట్రాన్ని ఏటీఎంలా కాంగ్రెస్ వాడుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలకు ఇక్కడి నుంచే ఆర్ఆర్ ట్యాక్స్ వేసి డబ్బులు పంపుతున్నారు, ఖర్చు పెట్టుకుంటోంది తెలంగాణ. మేడం, ఇప్పుడు మనందరం చూసాం, సుప్రీంకోర్టు డైరెక్షన్ తో ఎస్బీఐ అనేది పాపం కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 10,000 కోట్ల రూపాయల లబ్ధి ఏ పార్టీకి చేకూరిందో అందరం చూసాం. స్థానికంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ కే దాదాపు 50 crores లాభం జరిగింది క్విడ్ ప్రోకుడు ద్వారా. ఇతర పార్టీలు అన్ని కలిపితే 5% 10% కూడా లేదు. సో నేను అంటున్నా, ఈ కరప్షన్ ని రెగ్యులరైజ్ చేసి లీగల్ గా వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా కలెక్ట్ చేస్తే, ఇక్కడ మేము ఇప్పుడే అధికారులు వచ్చిన 100 రోజుల్లో ఎవడిగా ట్యాక్స్ చేసినాం, ఏ టెండర్లు ఫ్లోట్ చేసినాం, ఏ కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టినాం, ఎవడు మాకు ఇస్తాడు? ఎవడన్నా ఇస్తే వాడు ఇస్తుండొచ్చు, కాదని అనను. దాన్ని అప్పుడే ఆర్ఆర్ ట్యాక్స్ అని లెక్క కట్టి వాళ్ళతో సమానంగా మేము వసూలు చేసినట్టు, ఈ దేశం అంతా మేము పంచినట్టు. ఏ 100 రోజుల్లో ఏం పాసిబుల్ లేదు మేడం. 100 రూపాయలు 100 అని ఎందుకంటానంటే 100 రోజుల తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది కదా. ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా ఇప్పుడు డీజీ కంట్రోల్లో, పోలీస్ కంట్రోల్లో, ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటది. 100 days లో మేము కొత్త ప్రాజెక్టులు మీరు ఇవ్వండి, ఏం టెండర్లు పిలిచాం, ఎట్లా డబ్బులు ఆర్ఆర్ ట్యాక్స్ ఎవరి మీద వేయాలి, ఇది ఇంత నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే వాళ్ళే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు కలిపేస్తాం అన్నారు. ఆ స్టేట్మెంట్ వాళ్ళదే. రేపు పొద్దున వీళ్ళు ఎస్సీ ఎస్టీ శ్రీనివాస్ గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. నేను మాట్లాడలేదు, నేను మాట్లాడండి. నా టైం అనేది దయచేసి మాట్లాడండి. నేనేమంటున్నా, ఇది వాళ్ళు క్యాన్సిల్ చేసేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు కలుపుతానమాట, వాస్తవమా కాదా? అంటే మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వము అంటున్నారు వాళ్ళు. మతపరమని ఎట్లంటారు మేడం? సచార్ కమిటీ నివేదిక నేను మీ ఒకసారి చెప్పిన, తెప్పించుకొని చదవండి. సచార్ కమిటీ నివేదిక జరిగిన తర్వాత ముస్లింస్ అనేవాళ్ళు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు చాలా డౌన్ ట్రాడెన్ పీపుల్ కింద లెక్క. ఒక 5% పక్క పెట్టాడు, ఎవరు ఉంటే నవాబ్ ఉంటారు గారి 95% దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. వాళ్ళని ఉద్ధరించాల్సిన అవసరం ఉందని సచార్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ వచ్చింది కదా ప్రభుత్వాలు.
సో దానివల్ల ఇచ్చిన రిజర్వేషన్ మతపరమైన బ్రాండ్ చేసి వాళ్ళు మన ఇండియన్ సిటిజన్స్ కాదా, వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు మీరు పట్టించుకోరా? వాళ్ళకు కూడా ఏమున్నా చూడాలి. ఎస్సీ ఎస్టీని ఎందుకు మనం రిజర్వేషన్ ఇచ్చి ఇప్పటిదాకా రిజర్వేషన్ పొడిగించుకుపోతున్నాం? అంబేద్కర్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు మేము చెప్పిండు, తర్వాత అవసరం లేదు అందరు మెయిన్ స్ట్రీమ్ కి వస్తారని ఆశించిండు. అది జరగలేదు కదా. శ్రీనివాస్ గారు కూడా అన్నారు కదా అన్నమాట, 50 years మేము పరిపాలిస్తే 16 years మీరే పరిపాలిస్తుంది. 70 ఏళ్ల పరిపాలనలో మాది మేజర్ భాగమైనా మేమైతే రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినాం. ఈ రోజు మీరు ముస్లిమ్స్ ఇస్తే టాలరేట్ చేయలేకపోతున్నారు. అదే హిందుత్వవాదాన్ని దేశం మీద రుద్దుతారా? లేకపోతే రిజర్వేషన్స్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా రిజర్వేషన్స్ ఎక్కడ పాసిబుల్? రిజర్వేషన్స్ అనేది నిజం కూడా ఆలోచిస్తే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ జాబ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ ఆర్డినరీ లో పాసిబుల్. ఈ రోజు అవి లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయని స్టేట్ లో మనకు తెలుసు, సెంటర్ లో వాళ్ళకు కూడా తెలుసు. అందుకని అందరికి వాళ్ళు ఒకవేళ నిజంగా కూడా స్టేట్ ఉన్న వేకెన్సీస్ అని నింపినా, సెంటర్ ఉన్న వేకెన్సీస్ నింపినా ఇప్పుడున్న ఆర్థిక భారం కంటే అదనపు భారం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉంటుంది. అట్లాంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అని ఒకటి తర్వాత మీరు మూవ్ చేస్తుంటారు. పోనీ కనీసం ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు, రాయితీలు పొందుతున్న పరిశ్రమలు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పరిస్థితులు ఏవైతే పొందుతున్నాయో వాళ్ళ మీద అయితే మనకి రైట్ ఉంటుంది కదా. వాళ్ళని బాబు రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వను, లేదా లోన్ రిలీఫ్ ఇవ్వను, వేవర్ ఇవ్వను, వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వనంటే చచ్చుకుంటూ వాడే ఇస్తాడు. ఆ విధమైన కండిషన్స్ కూడా ఇంపోజ్ చేయలేదు పక్క రాష్ట్రంలో. అది ఇంపోజ్ అయింది. మేము కూడా ఆలోచిస్తున్నాం సీరియస్ గా. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు ఏదైతే స్థానికులకి 75 to 80% వాళ్ళ జీవో వచ్చిందో, వైనాట్ వీ డూ హియర్ ఆలోచనలో మేము ఉన్నాం. అట్లా ఉంటే వీళ్ళు అసలు ఏకంగా మొత్తానికి రద్దు చేస్తుండే భయానికి 4% మేము ఎత్తేస్తామని చెప్పడమే కారణం, వేరే కారణం కాదు. ఎందుకంటే ఒకటి చేస్తే ఇంకోటి వేయగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళకు మొదటిదాకా ఒక బ్రూటల్ మెజారిటీ ఉంది. ఆ బ్రూటల్ మెజారిటీని ఎన్ని సందర్భాల్లో వాడుకున్నారు మనం చూసాం. ఆర్టికల్ 370 కావచ్చు, వన్ వే ఏకపక్షంగా ప్రతిపక్షాల వినడానికి కూడా ఒప్పుకోలేని సందర్భంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు, మంచి ఏదో చెడేదో తర్వాత డిబేట్ కానీ. సో ఆ రకమైనటువంటి మెజారిటీ ఉన్న సందర్భంలో వాళ్ళు చేసి చూసాం. కాబట్టి మళ్ళా అధికారులకు వస్తే ఈ రోజు రాజ్యాంగాన్ని కూడా ఎత్తేస్తారు, రిజర్వేషన్ కూడా ఎత్తేస్తారు అనడానికి కారణం అదే. చేస్తారా చేయరా, లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్ కానీ, బట్ అనడానికి కారణం అది. ఓకే. అండ్ నరసింహారెడ్డి గారు, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ రైతు రుణమాఫీ చేస్తామంటున్నారు. ఈవెన్ తెలంగాణ విషయానికి వచ్చినా కూడా కాంగ్రెస్ 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ, అంటే దేశవ్యాప్తంగా ఒక రుణమాఫీ అదో లెక్క, బట్ రాష్ట్రానికి సంబంధించి కూడా 15 ఆగస్టు లోపు రుణమాఫీ. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఈ ఎన్నికల టైంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి, రాష్ట్రానికి సంబంధించి వినిపిస్తున్న మాట. నరసింహారెడ్డి గారు, ముందుగా అయితే ఈ రిజర్వేషన్స్ కు సంబంధించి ఉంటే ఉండకపోతే దీనిపైన మీ వర్షన్ చెప్పండి. మిత్రులు దిలీప్ కుమార్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు జ్యోత్స్న గారు, ఇప్పుడు మనము ఈ రిజర్వేషన్ల ఇష్యూ చూసినా గానీ, ఇప్పుడు కాంగ్రెస్ హామీలు చూసినా, బీజేపీ హామీలు చూసినా, ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మా ఉద్దేశంలో, మా పార్టీ ఉద్దేశంలో ఈ రెండు పార్టీలకు కూడా రాజ్యాంగం మీద ఎలాంటి నమ్మకం లేదు. ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన పార్టీలే ఈ రెండు కూడా. గత 55 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అలాగే చేసినారు, 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు వారు పరిపాలించిన అలాగే. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దానికి. ముఖ్యంగా కాంగ్రెస్ విషయానికి ముందుగా వస్తే, భారతదేశంలో ఎప్పుడైనా కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు. ఏది ఏమైనప్పటికీ ఇంతవరకు అయితే ప్రజాస్వామ్యంలో గొప్ప ప్రజాస్వామ్యంగా మన భారతదేశం నిలబడింది. ఒకే ఒక్కసారి తన ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ కోర్టు తీర్పిచ్చిందన్న కారణం చేత, నెపం చేత ఇందిరాగాంధీ గారు దేశాన్ని మొత్తం చీకటిమయం చేసి, ఎమర్జెన్సీ క్రియేట్ చేసి 71లో జరగవలసిన ఎన్నికలని 1 సంవత్సరం పాటు తన పదవీ కాలాన్ని అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా 72 వరకు పొడిగించుకున్నారు. 72లో జరిగినాయి జనరల్ ఎన్నికలు. దిలీప్ గారు కూడా తెలుసు, అందరికి తెలుసు. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడితే, రాజ్యాంగాన్ని మేము ఇచ్చేస్తామని మాట్లాడితే, చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర అది, ఎవరు చెడిపేస్తే జరిగేది కాదు. అలాగే మీరు ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, ఈవెన్ నెహ్రూ గారు అధికారం ఉన్నప్పుడు కూడా ఫస్ట్ గవర్నమెంట్ ని రద్దు చేసింది, బర్తరఫ్ చేసింది గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఈఎంఎస్ నమూద్రిపాది గవర్నమెంట్. స్వాతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూ గారు బతుకున్నప్పుడు కూడా, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుని అప్రజాస్వామికంగా అపహాస్యం చేసే విధంగా 356 ఆర్టికల్ ఉపయోగించినారు. మన ఎన్టీ రామారావు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారిని కూల్చిన విధానం, తర్వాత వచ్చిన ప్రజాస్వామిక ఉద్యమాలు ఎవరికి ఎవరు మర్చిపోరు దాన్ని. ఎక్కడ వీళ్ళు గవర్నర్ వ్యవస్థను కానీ మిగతా వాటిని రాజ్యాంగ పరంగా నడుచుకున్నారని. అలాగే
కేంద్ర రాష్ట్ర సంబంధాలకు అటు సర్కారా కమిషన్ కానీ పూంచ కమిషన్ కాసిన ఏ ఒక్క రికమెండేషన్ ని కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా మీరు ఈనాడు చూస్తే ఈ 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో మనం ఆలోచిస్తే దరిదాపు 8 నుంచి 9 రాష్ట్ర ప్రభుత్వాలని అప్రజాస్వామికంగా డబ్బులు ఎరవేసి జైలుకు పంపుతామని బెదిరించి మెజార్టీ లేకపోయినా 8 నుంచి 9 రాష్ట్రాలలో వాళ్ళు ఎట్లా అధికారంలో రాగలిగారండి? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటారా? రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నట్టు చెప్పడం అంటారా? తోటి పార్టీలను చీల్చడం, ప్రతిపక్ష పార్టీలను జమ చేసుకోవటం, లోపటేసుకోవటం, బెదిరించటం, ఈడీని, ఐటీని, సిబిఐని ఉపయోగించి ఎంతమంది బెంగాల్ రాంచి అంటే పార్టీ విలీనాలు, పార్టీ మారడం ఇదంతా కూడా రాజ్యాంగం ప్రకారమే జరుగుతోంది కదా, మేమేం తప్పు చేస్తున్నాం అంటున్నాయి పార్టీలు. అదే నేను చెప్తున్నానండి, రాజ్యాంగం ప్రకారం ఎక్కడ జరుగుతుందో చెప్పాలి. శారదా చిట్ ఫండ్ కేసులో ముకుల్ రాయ్ దగ్గర నుంచి, సువేంద్ర అధికారి దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ ఉదాహరణ మీకు చెప్తానండి. మహారాష్ట్రలో అశోక్ చౌహాన్ ని తీసుకున్నారు కదా, అశోక్ చౌహాన్ ని తీసుకుని ఆదర్శ కుంభకోణంలో 1000 కోట్ల కుంభకోణంలో ఆయన A1 గా ఉన్నాడని ఆయన తీసుకున్నారు. తీసుకొని వెంటనే కండో కప్పి ఆ కేసుగా లేదు ఆయనకి ఎమ్మటే కూడా మళ్ళీ ఎమ్మెల్సీనో రాజ్యసభ ఇచ్చినారు. మొన్నటి దానిక మోడీ గారు పోయి మహారాష్ట్రలో పోయిన ప్రచారంలో పండ బూతులు తిట్టిండి, ఈడు ద్రోహి, ఈయన దగ్గర డబ్బులు కక్కిస్తాం, 1000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి తిట్టినారు. ఏ రాజ్యాంగం ఎక్కడండి? ఇది పార్టీ విలీనం కాదు కదా ఇది. ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఒక క్వశ్చన్, ఇప్పుడు సెంట్రల్ లో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది, ఇప్పుడు మీరు కాంగ్రెస్ కు బీజేపీకి అంతే దూరంలో ఉన్నారు, సో వాళ్ళపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, వీళ్లపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. రేపటి రోజున ఎవరికైనా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటే ఎవరికి సపోర్ట్ చేయకుండా ఉంటుందా బీఆర్ఎస్? చెప్తాను, నేను దాని కూడా చెప్తాను. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 2 అంశాలు తెలంగాణ ప్రజల ముందు ఉంచడం మా ఉద్దేశం. ఒకటి, కాంగ్రెస్ గాని బీజేపీ గాని, బీజేపీ ఏమో తన 10 సంవత్సరాల పరిపాలన మీద రెఫరెండంగా ఓట్లేయమని మోడీ గారు చెప్తున్నారు, బీజేపీ భారతదేశ పరంగా. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మేము ఇచ్చిన హామీలను మేము అధికారంలోకి వస్తే ప్లస్ ఈ 100 రోజుల పరిపాలన చూసి రెఫరెండం అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించినారు. ఎంత హాస్యాస్పదం అంటే జ్యోత్స్న గారు, ₹1,00,000 ఇచ్చి పేద మహిళలను లక్షాధికారం చేస్తా, నెలకు 8,500 ఇస్తానని రాహుల్ గాంధీ గారు మీటింగ్లలో చెప్తున్నారు. నవ్వుకుంటున్నారు జనం. ఇక్కడ 1,60,00,000 మంది మహిళలు ఎలిజిబిలిటీ తీసేసి కూడా దరిదాపు 70 నుంచి 80 లక్షల మందికి వీళ్ళు నెలకు ₹2,500 ఇవ్వాలి. ఇంతవరకు ఒక్క మహిళకి ఇవ్వాలి తెలంగాణలో, ఒక్క మహిళకు. ఇంకా రాహుల్ గాంధీ, ఒక్క నిమిషం ప్లీజ్, రాహుల్ గాంధీ ఇచ్చే హామీ నమ్ముతారండి? ఇక్కడ రుణమాఫీ చేస్తారు ₹2,00,000 అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఈ రుణమాఫీ ఇంతవరకు చేయలేదు, ఆగస్టు 15 అని చెప్పి ఇప్పుడు మళ్ళా పోస్ట్ పోన్ చేసినారు. కానీ రాహుల్ గాంధీ గారు ఏమంటుండే, దేశవ్యాప్తంగా మేము రుణమాఫీ చేస్తామని తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. ఆలోచించరా అండి ప్రజలు? ఇక్కడ ఇచ్చిన హామీకే దిక్కు లేదు, ఈ దేశంలో మేము చేస్తామంటే. రెండవది, కాంగ్రెస్ అనుకూల ప్రభుత్వం వస్తేనే రుణమాఫీ జరుగుద్ది అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రుణమాఫీ కూడా ఇది బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కదా. 100 రోజుల్లో విఫలమైన రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన అతి స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామాలలో మేము ఎన్నికల ప్రచారంలో తిరుగుతుంటే కూడా మహిళలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రైతులకు ఇచ్చిన 6 హామీలలో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. పంట బోనస్ డిసెంబర్లో ఇచ్చేది ఉండే, ఒక కారు మధ్యన పోయింది, వచ్చే కారు ఇస్తామని చెప్తున్నారు, ఇప్పుడు వానకాలం ఇస్తామని చెప్తున్నారు. ఇంతవరకు రైతు బంధు ఒక్క కిస్తీ వేయడానికి ఆయితాయి అవుతున్నారు. ఇంతవరకు అది కూడా కంప్లీట్ కాలేదు. రైతు భరోసా అన్నారు, దయచేసి చాలా ఎంత అబద్ధ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు అంటే, రైతు భరోసాలో 3 హామీలు ఉన్నాయి మేడం గారు. ఒకటి, రైతులకు 15,000, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. ఇప్పుడు మీరు అమలు చేస్తుంది కాంగ్రెస్ నాయకులారా, పాత కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఆ 10,000 మాత్రమే అమలు చేస్తున్నారు. ఇంతవరకు రైతు భరోసా మొదలు కాలేదు, పంటల బోనస్ ఇంతవరకు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ కాలేదు. ఇది జరుగుతున్నాయి. మీ రైతులకు సంబంధించి ఏ వర్గానికి మీరు ఇచ్చినారో చెప్పండి. ఏ వర్గానికి మీరు ఇచ్చిన హామీలు అమలు పరచడానికి కాంగ్రెస్ కి ఓటేయాలి? ఇక్కడ బీజేపీ 10 సంవత్సరాలలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ఒక్క ఉద్యోగ, అధిక ధరలు. మొన్న సిడిఎఫ్ వచ్చింది, శ్రీనివాస్ అన్న కూడా తెలుసు, 27% మంది యువత మేము అధిక ధరలు ఉద్యోగ కల్పన గురించి ఆలోచించే ఓటేస్తామని చెప్పినారు. అయోధ్య రామ మందిరానికి 2% ఓట్లు ఇచ్చినారు. ఇవాళ ప్రజా సమస్యలు ప్రధాన ఎజెండాగా, ఎన్నికల ఎజెండాగా భారతదేశ వ్యాప్తంగా ముందుకొస్తున్నాయి. ఈ మతతత్వము, అయోధ్య, హిందుత్వం ఇదంతా వెనకకి ఎప్పుడో 10 కిలోమీటర్ల దూరం పోయినాయి. అందుకే మోడీ గారు కూడా ఆయన టోన్ మార్చి ఇప్పుడు వేరే తీరుగా మాట్లాడుతున్నారు. కాబట్టి 2 జాతీయ పార్టీలు కూడా మేము వస్తే అధికారంలో ఇది ఇస్తాము అది ఇస్తామంటే ఈ రెండింటికి కూడా రాదు. ఇక మీరు అడిగిన ప్రశ్న,
ఎవరికి సపోర్ట్ చేస్తారని మీరు అడుగుతున్నారు. మా మీద జరుగుతున్న దాడి ఎంత ప్రజాస్వామ్యం అంటే సపోర్ట్ చేస్తారు అని కాదు, సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి, మనమే చక్రం తిప్పుతాము అని అంటున్నటువంటి క్రమంలో ఇద్దరిని అంత ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎవరితో కలవరా అని. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి ఏం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ కి ఏ ఎన్నికల రిలవెన్స్ ఏందని వీళ్ళు వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. మేము ఏమంటున్నాము, ఇప్పుడు ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా మేముండి జాతీయ రాజకీయాలు చేద్దామని తాత్కాలికంగా బ్రేక్ పడ్డదని చేశారు కదా. అంటే ఒక పార్టీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యి ఒక రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ అంటే తప్పకుండా ఈ కూటమిలో ఆ కూటమిలో జాయిన్ కావాలండి. ఇది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఈ దబాయింపు ఏంది? ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంది? ఉంటే నువ్వు అల్ల ఉండు, నువ్వు ఇంటే ఇల్లు ఉండు. ఉండకుండా ఉండకూడదు. ఒక రాజకీయ పార్టీ ఎగ్జిస్టెన్స్ కాలేదా భారతదేశంలో? నరసింహారెడ్డి గారు, నేను కూడా అడిగింది అదే, ఉంటారా ఉండరా అని అడిగా. యాక్చువల్ గా ఒక్క నిమిషం నరసింహారెడ్డి, నా క్వశ్చన్ క్లారిటీగా చెప్తాను. యాక్చువల్ గా కేసీఆర్ గారే అన్నారు సంకీర్ణ ప్రభుత్వం అయితే చక్రం తిప్పే అవకాశం ఉంటుంది, మనకు మంచి సీట్లు ఉంటే మనకు కావాల్సిన తెచ్చుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడారు. సో ఈ క్రమంలో ఇద్దరిని పెద్ద ఎత్తున అంతే విమర్శిస్తున్నారు. సంకీర్ణం అంటే ఎవరికొకరికి, ఇప్పుడు ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళ వైపు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, మరి ఎవరికి సపోర్ట్ ఈ రెండు జాతీయ పార్టీలు కాకుండా ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా మిగతా పార్టీలు, అస్తిత్వ పార్టీలు, మిగతా ప్రాంతీయ మమతా బెనర్జీ కావచ్చు, బీజు పట్నాయక్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి గవర్నమెంట్ ఇంతకుముందు భారతదేశ చరిత్రలో ఏర్పడ్డాయి. ఈ రెండు జాతీయ పార్టీలు లేకుండా ప్రభుత్వాలు ఏర్పడలేదా భారతదేశంలో? కాంగ్రెస్ లేకుండా, బీజేపీ లేకుండా ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కదండి. దేవగౌడ కావచ్చు, గుజరాత్ కావచ్చు, అంతకుముందు విపి సింగ్ కావచ్చు. భారతదేశ రాజకీయాల చరిత్ర ఉంది జ్యోత్స్న గారు. ఇది కావాలని మా మీద చేసిన కుట్ర తప్పితే దాంట్లో నిజం లేదు. వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఈ మెజార్టీ వచ్చే సిస్టమ్ పోయింది, ప్రజలు నమ్మటం లేరన్న విషయం తెలుసు. మేమేమంటున్నాము, ఇప్పుడు మా రిలవెన్స్ కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ఇంతవరకు 10 సంవత్సరాలలో బీజేపీ గవర్నమెంట్ కృష్ణా జలాల పంపిణీ ఇంతవరకు చేయలేదు. ఎందుకు చేయలేదని మేము అడుగుతున్నాం. ఇది జాతీయ సమస్య. మా పార్లమెంట్ శ్రీనివాస్ గారు ఆ విషయాలపైనే మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఈ 10 ఏళ్లలో ముఖ్యంగా అంటే కంపేర్ చేస్తే అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇప్పుడు మీరే 10 ఏళ్లు పాలనలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలతో, బీజేపీ పాలిత రాష్ట్రాలతో కంపేర్ చేస్తే రాష్ట్రాన్ని తక్కువగా చూశారు. విభజన హామీలకు సంబంధించి నెరవేర్చలేదు. ఎందుకు ఓటేయాలి బీజేపీకి అని అడుగుతోంది కాంగ్రెస్, ఈవెన్ బీఆర్ఎస్ కూడా. ఇప్పుడు కేసీఆర్ గారికి యొక్క రాష్ట్రంలోని విభజన హామీలు కావచ్చు, లేదంటే అవి కాకుండా కూడా అనేక ఇష్యూస్ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడాను తెలంగాణ అంశం సజీవంగా ఉంచాలి. అటువంటి పెండింగ్ లాగా ఉంటే ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు, కేంద్రాన్ని వారించచ్చు, కేంద్రాన్ని మరి దోచిగా నిలబెట్టి ఓటు తీసుకోవాలని లక్ష్యంతో ఆ రకంగా చేసినారు. లేకుంటే ట్రైబల్ యూనివర్సిటీకి ల్యాండ్ ఇవ్వకుండా ఇచ్చిన ల్యాండ్ లీగల్ గా డిస్ప్యూట్ న్యాయస్థానంలో ఉన్నటువంటి విషయం తెలిసి కూడా ఆ రకంగా. అలాగే కృష్ణా జలాల యొక్క పంపకాల గురించి సుప్రీంకోర్టు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇరు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకుంటే ఆ యొక్క రేషియో ప్రకారంగా పంచుకునే అవకాశం కళ్ళ ముందర ఉన్నది. చిన్న పిల్లలాగా ఏం చేసుకోవడం అని చెప్పేసి ఈ గవర్నర్ గారు కూడా అప్పటి నరసింహారావు గారు కూడా చొరవ తీసుకుంది. కేసీఆర్ గారు ఒప్పుకున్నారా? వచ్చినారా చర్చలకు? సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి కూడా యాడ్ చేసినారే. మీరు పాత విషయం చెప్తున్నారన్న సీనన్న. ఇప్పుడు ఒక విషయం చిన్న ఇంటరప్షన్ లేదు. ఇప్పుడు ట్రిబ్యునల్లో కృష్ణా జలాల యాడ్ చేసినారా లేదా అజెండాలో? అదొకటి దయచేసి మీ పరిధిలో ఉన్నప్పుడు మీరు చేయగలిగేటప్పుడు ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయలేదు. ఇప్పుడు కృష్ణా ఆ ట్రైబ్యునల్ దాన్ని కూడా వ్యతిరేకిస్తారు. అరే ఎవరన్నా మధ్య మీరు చేసుకోలేనప్పుడు ఆ ట్రిబ్యునల్ మొత్తంగా కూర్చోబెట్టి ఇరు పక్షాన్ని ఆ యొక్క అల్పేసిన వాటర్ చేస్తున్నారు. దాన్ని కూడా మీరు వక్ర భాషను చెప్పేసి బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయ టూల్ గా వాడుకోవడానికి కేసీఆర్ గారు ఈ యొక్క ఇష్యూస్ పెండింగ్ పెట్టినారు. అయినా మీరు చేసుకున్నట్ట ఆ పాపం మొత్తం కూడా ప్రజలు మొత్తం కూడా బుద్ధి చెప్పినారు పార్టీకి. ఇప్పుడు ఆ శూన్యత ఆ పార్టీలో రిలవెన్స్ ఉండదు రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పుడు మళ్ళా పొత్తులో మేము సర్కార్లో ఉంటాం, లేకుంటే ఇంకెవరికో మినిస్ట్రీ చేస్తాను, నేను కీ రోల్ ప్లే చేస్తాము, అన్ని ఎందుకు మాట్లాడతారు? మీరు చేసుకునే వాటికి మంచి జవాబు చెప్తుంది. ఈ అవినీతి సర్కారుగా, కుటుంబ పాలన సర్కారుగా, అక్రమాల సర్కారుగా, కాళేశ్వరం దానికి
లేకుంటే ఇంకా ఫోన్ ట్యాపింగ్ దానికి జవాబు ఇచ్చుకోండి, ప్రజల దగ్గర పోయి సారీ చెప్పుకోండి. ప్రజలు మాట్లాడుతున్నారు కదా, మీరు వినిస్తే ఇంకో రకంగా వినిస్తే వస్తున్నట్టు జనాలు ఎవరైతుండొచ్చు, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఓట్ ఫర్ BRS. అది అర్థం చేసుకోండి. మేము ఒక చిన్న విషయం, నరసింహారెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. శ్రీనివాస్ గారు, దేశంలో పోటీలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. ఈ దేశంలో 10 సంవత్సరాల కాలం పాటు చాలా చాలా సుపరిపాలన అందిస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ అనేక పెండింగ్ 370 ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడే ధైర్యం ఏమైనా చేస్తారు ఇప్పటిదాకా? లేదా ట్రిపుల్ తలాక్ మీద ఓట్ల కోసమే కదా మాట్లాడకుండా ఉన్నది. మేము చేసినాం, చట్టం తీసుకొచ్చినాం, 370 ఆర్టికల్ రద్దు చేస్తాం. లేదా ఉగ్రవాదం మొత్తంగా కూడా మొత్తం కంప్లీట్ చేసిస్తాం. చేయగలిగిన మీరు అంత కాంగ్రెస్ వాళ్ళు దేశాన్ని ఏ రకంగా మీరు మతాన్ని వాడుకునే ప్రయత్నం చేసి చరిత్ర ఉన్నది. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ అంటే రాష్ట్ర ప్రయోజనాల పైన గట్టిగా గొంతెత్తేది బీఆర్ఎస్. మరోవైపు అంటే నిరుద్యోగానికి సంబంధించి కావచ్చు, ధరల పెరుగుదలకు సంబంధించి కావచ్చు, కావాలనే బీజేపీ మాట్లాడకుండా ఈ రిజర్వేషన్లు, ఈ మతపరమైనటువంటి శ్రీనివాస్ గారు చెప్పాలి. రాష్ట్ర ప్రయోజనాలపై బీఆర్ఎస్, మరోవైపు నిరుద్యోగము అంటే ఈ ఉద్యోగ కల్పన కావాలన్నా, ఇంకా చెప్పాలి అంటే మీరు బిలియనర్లనే ప్రోత్సహిస్తున్నారు. 22 మంది ధనవంతులే మీ హయాంలో పెరిగారు, మిగతా పేదలు పేదల్లానే ఉన్నారు, నిత్యావసరాల ధరలు పెరిగాయి, ఇదంతా బీజేపీ పుణ్యమే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ధరల గురించి 2014 ధరలు ఏమున్నాయి, ఇప్పుడు ఏమున్నాయి మనం మీరు కంపేర్ చేయండి. పెరిగినాయి. లేదా 14 కి ముందు ఇంకా 10 సంవత్సరాల ముందు ఏమున్నాయి, 14 లో ఏమున్నాయి చూడండి. ఇది అందుకోసమే డిఆర్ ఇస్తారు కదమ్మా, అందుకోసమే కదా ఇవన్నీ కూడా. ఉద్యోగాల్లో శాలరీ పెంపకం దేనికోసం చేస్తారు? లేకుంటే కూలీలలో, లేకుంటే ప్రైవేట్ ఉద్యోగాలకు పెంపకం శాలరీ ఎందుకు పెంచుతారు? ఈ డేటా శాలరీ పెంచడానికి కారణం అదే కదా. పెరుగుతున్న కొద్ది శాలరీ పెరుగుతా ఉన్నది. 10 ఏళ్ల కింద ఉన్నటువంటి శాలరీ ఐటీ ఎంప్లాయీ ఇప్పుడు ఆ పరిస్థితి పెద్ద మొత్తంలో వస్తా ఉన్నది. అంటే ఒకటి అంటారు, శాలరీలు అంతగా అంటే ఆదాయం పెరగకపోయినా కూడా ఖర్చులు మాత్రం ఏటికేడు తడిసి మోపెడవుతున్నాయి అంటారు ప్రజలు. అది కాదు, అదే ఆదాయం పెరిగింది, ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. దాంట్లో వేరే సెకండ్ మీరు చార్ట్ ముందర పెట్టుకుంటే అర్థమవుతుంది. వేగ్గా ఆరోపించడం చాలా ఈజీ. కాంగ్రెస్ కూడా దేశాన్ని పాలించింది. 1952 లో ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు ఉన్నాయా? వాళ్ళు 62 లో ఉన్నాయా, 67 లో ఉన్నాయా? ఆలోచించండి కొద్దిగా. రేట్లు పెరుగుతా ఉన్నాయి, అలాగే శాలరీస్, ఇన్కమ్ పెరుగుతా ఉన్నాయి. దేశం ప్రపంచంలో అత్యధికంగా సెల్ఫోన్స్ అమ్ముడుపోయేది భారతదేశమే. భారతదేశంలో ప్రొడక్షన్ చార్జ్ చేసిన తర్వాత ఇంకా పెరుగుతూ ప్రతి చేతితో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. అట్లానే పేదోళ్ళు లేరని కాదు, డెఫినెట్ గా పేదరికం ఉన్న దేశంలో, కానీ నీడ్స్ పెరిగినాయి, ఖర్చు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి అది ప్రామాణికం కాదు. ఎంత మందికి జాబ్స్, ఎంత మందికి ఉపాధి కల్పించింది ప్రభుత్వం అని చెప్పి మీరు అడిగినప్పుడు, మీరు 14 కన్నా ముందు ఈ దేశంలో ఇన్ఫ్రా పరిస్థితి చూడండి. ఇన్ఫ్రా రంగం ఈ దేశంలో ఎన్ని రంగాల్లో బీజేపీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ పెరిగి దాని కారణంగా ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి పని దొరికి ఉంటుంది. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్ని మషినరీతో జరుగుతున్నప్పటికి కూడాను ఇంకా లక్షల మంది, కోట్ల మందికి పని కలుగుతున్నదంటే చాలా ఉపాధి పెరిగింది, ప్రజల ఆదాయం పెరిగింది అని మీరు చెప్తున్నారు. ఒక చిన్న తీసుకుంటా సార్. జోష్ట గారు వచ్చిన తర్వాత ఇలా అనేక రకాల యాక్టివిటీస్ టేకప్ చేసిన కారణంగా ఈ నిరుద్యోగులకు పని కలుగుతా ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగమా, కూర్చొని అవసరం లేకుండా కానీ ఉద్యోగం ఏ సర్కారు ఇవ్వజాలదు. ఇస్తానని చెప్పండి కాంగ్రెస్ పార్టీ. మేము ఖాళీ లేకుండా. దిలీప్ గారు ఆ విషయం మీద తీసుకుంటాను. దిలీప్ గారు, ఒకవైపు కొన్ని నష్టాల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటిని ప్రైవేట్ పరం చేయడంలో తప్పేం కాదు. మరోవైపు ప్రజల దగ్గర ఆదాయం పెరిగింది, అఫ్ కోర్స్ ధరలు పెరిగినా కూడా ప్రజల ఆదాయం కూడా పెరిగింది, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకవైపు ప్రపంచమే భారత్ వైపు చూస్తోంది, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. ఇవి బీజేపీ తీసుకెళ్తున్న విషయాలు.
మేడం అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ ధరల గురించి మాట్లాడేటప్పుడు నేను ఏమనుకోను కొన్ని ఇంపార్టెంట్ కీలక వ్యాఖ్యలు చేస్తా. నా తర్వాత శ్రీనివాస్ గారిని మాట్లాడండి, ముందు కాదు మధ్యలో కాదు. ఈ రోజు బీజేపీకి ఓటేస్తే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి రిజర్వేషన్స్ రద్దు చేసే ప్రమాదం. కావాలనే బీజేపీ వాయిస్ వినపడుతుందా? ఓకే, నేను మాట్లాడట్లేదు, నా వాయిస్ రిపీట్ వచ్చింది ఏదో సంథింగ్, చెప్పండి. అయితే నేనేమంటానంటే ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఒకటి పొంచి ఉన్నది, రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రమాదం ఒకటి పొంచి ఉన్నది. అసలు మన ఫెడరల్ స్ట్రక్చర్ కి తిరోధకాలు ఇచ్చి యూనిటరీ స్ట్రక్చర్ బ్రిటన్ లాగా మనదేంటంటే కాంబినేషన్ ఆఫ్ బ్రిటన్ అండ్ యుఎస్ఏ, అట్లాంటి కాంబినేషన్ ఉన్న రాజ్యాంగాన్ని ఫెడరల్ స్ట్రక్చర్ ని తీసేసి యూనిటరీ స్ట్రక్చర్ వైపు ప్రమాదం. ఎందుకంటే టాయిలెట్లు వాళ్ళే కడతారట, డైరెక్ట్ గా సర్పంచ్ల నిధులు వాళ్ళే వేస్తారట, వీధి దీపాలు వాళ్ళే వెలిగిస్తారట, డ్రైనేజీలు వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారట, అది ఏం ఎడ్యుకేషన్ స్కూల్స్ వాళ్ళే కడతారట, హాస్పిటల్ ఇవి అన్ని స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మేడం. మనకు కాంగ్రెస్ లిస్ట్ అని సెంటర్ కి ఉంటది, స్టేట్ లిస్ట్ ఉంటది, సెంట్రల్ లిస్ట్ ఉంటది, ఇంక్లూడింగ్ స్టేట్ టెరిటరీ. ఈ పనులు మీ కావు. మీరు దేశ భద్రత చూడండి, క్రాస్ బార్డర్ టెర్రరిజం చూడండి, మన బార్డర్ వ్యవహారాలు చూడండి, అట్లాంటి పాలసీ డైరెక్షన్స్ లేదా ఎయిర్లైన్ చూసుకోండి, మీరు అన్నట్టు రైల్వే చూసుకోండి, అట్లాంటి అక్రాస్ ద బార్డర్ ఉండేటువంటి 10-15 సంవత్సరాలు లింక్ ఉన్న అట్లాంటి ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయడం కానీ మా టెరిటరీలో దూరి మెయిన్ చేసే చిన్న చిన్న పనులు కూడా నేనే చేస్తా అంటే అర్థం ఏంటంటే ఢిల్లీలో కేజ్రీవాల్ గిరిగిరి ఒప్పుకున్నాడు పాపం, సంపూర్ణ హక్కులు రాష్ట్రానికి లేవు. అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాలు ఉండాలి, మోడీ చెప్పిందే మనం వినాలి, సీట్ అంటే సీటు ఉట్ అంటే ఉట్ అనే పరిస్థితి తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ యూనిటరీ స్ట్రక్చర్ వైపు దారి తీస్తుంది. ఈ రోజు రాజ్యాంగాన్ని తీసేసి యూనిటరీ స్ట్రక్చర్ ప్రమోట్ చేసి అఖండ భారత్ ప్రమోట్ చేసినట్టున్నారు. బంగ్లాదేశ్ లేదు, పాకిస్తాన్ లేదు, ఆఫ్ఘనిస్తాన్ లేదు, అంతా కూడా అఖండ భారత్, తర్వాత హిందుత్వ దేశాన్ని ప్రకటించే ప్రమాదం కూడా ఉంది. ఇది ఆర్ఎస్ఎస్ విధానం, మరి ఏం చేస్తాం? సో దాంతో మా అజెండా ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నాడు, ఆర్ఎస్ విధానం కూడా మాది ఇదే అని. సో నేనేమంటున్నా ఇంత డేంజర్ ఉంది కాబట్టి ఆలోచించాలి. ఎందుకంటే బ్రూటల్ మెజారిటీ బీజేపీకి ఇస్తే ఈ రాడికల్ చేంజ్ తీసుకొచ్చి రాజ్యాంగం మార్చి యూనిటరీ స్ట్రక్చర్ దిక్కు పోయే ప్రమాదం ఉంది అంటారు నేను. ఇప్పుడు సవరణలు అనంటే మీరు అంటే ఖచ్చితంగా గతంలో కూడా మీ హయాంలో కూడా కొన్ని సవరణలు జరిగాయి, అంటే పరిస్థితులకు అనుగుణంగా కాస్త అమెండ్మెంట్స్ యాడ్ చేస్తారు, ఆ తర్వాత అవి అవుతాయి. సో బీజేపీ సవరణలు చేయాలి అన్న దాంట్లో తప్పేముంది, కాకపోతే మీరు దాన్ని వేరే విధంగా చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో రాష్ట్రాల హక్కులను హరించేస్తుంది, అధికారాలను లాక్కుంటుంది అని చెప్పి ఆయన స్ట్రీట్ లైట్స్ ఆయన డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు, హరితహారం ఆయన అంటున్నాడు, ధామాలకు అంటే వైకుంఠ ధామాలకు ఆయన డబ్బులు అంటున్నాడు. మరి మన సబ్జెక్ట్స్ కదా, హెల్త్ లో స్కూల్స్ పెడతా అంటాడు, హెల్త్ లో హాస్పిటల్ పెడతా అంటాడు. ఈ స్టేట్ సబ్జెక్ట్ లోకి కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ లో వాళ్ళ పాలసీ గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి. అధిక నిధులు ఇస్తే మనం ఏమా? ఒక మోడీ ఒక్కడే నీతిమంతుడా? రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు గవర్నెన్స్ కోసం ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు ఇవన్నీ డే టు డే యాక్టివిటీని వాళ్ళు గవర్నెన్స్ చేయలేరా? ఎందుకు మన అశక్తుల కింద చెమ్మగట్టి, అవినీతి పనుల కింద లెక్కగట్టి మొత్తం దేశం అంతా నేనే పరిపాలిస్తాను దిశగా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు గవర్నమెంట్ ని? యూనిటరీ స్ట్రక్చర్ వైపు ఎందుకు పోతున్నారు? అసలు కేంద్రం పెత్తనమేంటి రాష్ట్రాల మీద అర్థం కాని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఓకే, దీనిపైన శ్రీనివాస్ గారు తీసుకుంటాను, బట్ అంతకన్నా ముందు నరసింహారెడ్డి గారు. ఇప్పుడు ఒక విషయం జ్యోత్స్న గారు, శ్రీనివాస గారు మాట్లాడిన దాన్ని చూసినా కానీ మిగతా చూస్తే ఇప్పుడు భారతదేశంలో ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ధనవంతులుగా పేదలుగా మారిండు, ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినది ఒక్స్ఫామ్ నివేదికగానే అన్ని కూడా ఇచ్చినాయి. మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఒక 2% ఆఫ్ ది ధనవంతుల చేతుల్లోనే దేశ సంపద 50% పైన దేశ సంపద వాళ్ళ దగ్గరే కేంద్రీకృతమైంది. ఇది ప్రభుత్వ విధానాల వల్ల జరిగిందనేది భారత ప్రజలందరికీ తెలుసు. ఆదాని ఎక్కడో 970 స్థానంలో ఉన్న ఆదాని ఇవాళ ఏసియా ఖండంలోనే ప్రపంచంలోనే 4వ స్థానంలో, ఏసియాలో నెంబర్ 1 గా. ఈ బీజేపీ సహకారం లేకుండా ఏంటంటే ప్రజలు నమ్ముతారండి వ్యాపారంతో చేస్తుంటే. ఇక్కడ కాదు, దేశాలు దాటి శ్రీలంకలో నిన్న పేపర్లో చూసి నేను అక్కడ వచ్చిన పవర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ వ్యవసాయ మన విద్యుత్ శాఖ మంత్రి చెప్పినాడు మోడీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారని. ఇవన్నీ నేనేమంటున్నంటే మీ పరిపాలనే సక్రమంగా ఉంటే ఇంకొకటి కూడా చెప్తా ఉదాహరణ. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మాకు కనుక అధికారం ఇస్తే 81 కోట్ల మంది ఆహార భద్రతా చట్టం కింద జీవిస్తున్న వాళ్లకు మేము 5 సంవత్సరాలు ఉచితంగా రేషన్ ఇస్తామంటున్నారు. మరొకటి ఏమంటున్నారు, వికసిత సంకల్ప భారత్ అంటుంది. ఈ రెండింటికి ఏమన్నా పోలికుందా మేడం గారు? 140 కోట్ల ఉన్న జనాభాలో 81 కోట్ల మంది ఇంకా భారతదేశంలో ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా సప్లై చేసే గోధుమలు, పప్పులు, బియ్యం ద్వారా బతుకుతున్నారంటే ఇది వికసిత భారత్ అందామా, దరిద్ర భారతదేశం అందామా? మాట్లాడడానికి కొంచెమని ఉండాలి కదా. మీరు వాళ్ళకి రేషన్ సప్లై చేస్తామంటున్నారు. మీరు కనుక 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజా పరిపాలన చేసి పేదల జీవన ప్రమాణాలు పెంచే ప్రభుత్వ విధానాలు మీరు అమలు పరుచుంటే ఈ 80 కోట్ల మంది ఎందుకుంటారు?
ఇంకా మీరే లెక్కలు చెప్తున్నారు 32 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉండాలని. బిలో పావర్టీ లైన్ పెరుగుతుందా తగ్గుతుందా మేడం గారు చెప్పమని జోష్ణ గారు. 81 కోట్ల మంది మీరే ఆహారం ఇస్తూ అంటున్నారు. ఇది సిగ్గుచేటు కదా? హంగర్ ఇండెక్స్ లో 101 స్థానం ఉంది. ఇది సిగ్గుచేటు కదా? ఏం సాధించాలని మీకు ఓటేయాలి శ్రీనివాస్ గారు బీజేపీకి? ఒక్కటి చెప్పండి, మీరు మోడీ గారు చేసినది ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి, నేషనల్ ప్రాజెక్ట్ చెప్పండి, ఒక్క ప్రాజెక్ట్ కట్టించి చెప్పండి. ఎక్కడిచ్చినారు? ఏమైనా కానీ తెలంగాణకు సంబంధించి మాట్లాడితే ఇంతమంది మాట్లాడినారు శ్రీనివాస్ గారు. 157 కాలేజీలు ఇచ్చి ఒక్క కాలేజీ రాదా ఇక్కడికి? 4 ఎంపీలు ఉంటే వాళ్ళ నియోజకవర్గాలలో మెడికల్ కాలేజ్ పెట్టుకోవాలని తెలివి కూడా లేదు వాళ్ళకు. ఇలా 4 ఎంపీలు ఘోర పరాజయం పొందబోతున్నారు. ఫస్ట్ ఓడిపోయేది సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు. మినిమం 2 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నారు. ఇది పక్కా. ఇది నేనేమంటున్నా, పరిపాలన ప్రకారమే మీకు ఓటేయాలంటే మాత్రము బీజేపీకి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ రాదు. కాంగ్రెస్ పార్టీ దిలీప్ గారు చెప్పినారు రాజ్యాంగానికి డేంజర్ ఉంది. వాస్తవమే, ఇది కూడా ఉంది. పేదరికాన్ని నిర్మూలనకు సంబంధించి ఏ పథకం తీసుకోకుండా కూడా వేయాలనేది. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఇంత ముందే చెప్పినాను, ఇక్కడ ఇచ్చిన హామీలకే అతి లేదు గతి లేదు. రాహుల్ గాంధీ గారు చెప్తుంటే నవ్వుతున్నారు. మొన్న రాహుల్ గాంధీ గారు ఇంకా విచిత్రము, మరి రాసిచ్చిన వాళ్ళు ఎవరో చదివిన వాళ్ళు ఎవరో 2500 ఇచ్చేసినాం అన్నాడు. 2500 ఆల్రెడీ ఇక్కడ మహిళలకు ఇచ్చేసినామని వారు స్క్రిప్ట్ చూసి చదువుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజలు ఎవరికైనారో అంత ఈజీ కాదు. ఏవైనా కానీ జాతీయ పార్టీలు ఎంతసేపు, ఇంకోటి జాతీయ పార్టీలు ఏమంటారు, మీకేం రిలవెన్స్ అంటున్నారు. ఎన్డీఏ ఏం చెప్తారండి, మా దగ్గర 32 మంది ప్రాంతీయ పార్టీలు అలయన్స్ ఉన్నారు. ఇండియా కూటమి ఏం చెప్తే 22 మంది ఉన్నారు. మీరు నిజంగా జాతీయ అయితే మీరు ఇండిపెండెంట్ గా 543 నిలబడమనండి. ఈ 2 జాతీయ పార్టీలు ఇంతవరకు 543 భారతదేశ చరిత్రలో ఇంతవరకు నిలబడలే. ఇప్పుడు వాళ్ళు 415, వీళ్ళు ఒక 275, 300 నిలబడారు. అంటే మీరు అధికారానికి రావడం కోసం అయితే ప్రాంతీయ పార్టీల సహకారం. బీజేపీ మెజారిటీ స్థానాల్లో నిలబడ్డాము, ఒక్క బీజేపీకే ఒక 370 స్థానాలు వస్తాయి అన్నటువంటి లెక్కలు వేసుకుంటారు. మరి వస్తే ఎందుకంటే యూపీలో చిన్న పార్టీలు మేడం, అసలు వాళ్ళకు ఒక్క ఎంపీ గెలిచిన వాళ్ళతో కూడా పొత్తు ఎందుకు అంత తాతాలాడాలి? అది ఆయన బయటికి చూపే ఫిగర్ అయిన కానీ చాలా భయం ఉంది లోపల. అది బలం కాదు, చాలా బలహీనత. ఒకవైపు 400 వస్తాయంటారు, ఒకవైపు ఎవరంటే పడితే వాళ్ళంటే పోతున్నారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ నదీ జలాల అనుసంధానం ఏం చెప్పేది అన్యాయం కదా. బీజేపీ గారు శ్రీనివాస్ గారు ఈ ఆహార భద్రతకు సంబంధించి, అంటే ఆహార భద్రత చట్టం అనేది కాంగ్రెస్ టైంలో వచ్చింది, అది మీరు కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ మీ టైంలో పెద్ద కొత్త ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టులు వచ్చినవి లేవు, ఏవీ లేవు. ఇంకా గతంలో వాళ్ళు చేసినవే మీరు ప్రైవేటు పరం చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి అన్నటువంటి ఇది చూస్తున్నారా వాయిస్ ని? దానిపైన మీ వర్షన్ ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆహార భద్రతకు సంబంధించి నరసింహారెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్ కి. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని జనరల్ గా సిస్టమ్ ఏంది, ఆహార భద్రత కింద ఉపాధి హామీ పథకం అయితే ఉన్నది. బీజేపీ ఒక 5 కోట్లు తగ్గిస్తే దేశమంతా గగ్గోలు పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 35,000 కోట్లు సుమారుగా 36,000 కోట్ల రూపాయలు అలొకేషన్ ఉంటే ఇప్పుడు బీజేపీ హయాంలో 86,000 కోట్ల రూపాయలు. 96,000 కోట్లు ఉన్నదాన్ని 72,000 కోట్లు కట్ చేసి మన్మోహన్ సింగ్ లాస్ట్ బడ్జెట్ చూడండి, మీరు మన్మోహన్ సింగ్ గారి లాస్ట్ బడ్జెట్ చూడండి, 40,000 కోట్లు ఉంటాయి, 42,000 కోట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ ఆహార భద్రత ఆ స్కీమ్ తో పాటుగా ఈ దేశంలో మీరు చెప్తా ఉన్నారు 80 కోట్ల మందికి రేషన్ పంచుతున్నామని చెప్పేసి మీరు చెప్తున్నా, మీరు మా గురించి చెప్తున్నారు కదా. అవును, రేషన్ కార్డ్స్ ఇష్యూ ఎవరు చేస్తారండి? ఏంటి ప్రభుత్వం అన్న ఎట్లన్నా సీనాలకి ఇట్లా మాట్లాడారు. ఇప్పుడు 81 నరసింహారెడ్డి గారు క్లారిటీ. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పాలనుకున్నా చెప్పండి, ఎన్ని కోట్లు ఇస్తున్నారు, ఎంత మంది ఇస్తున్నారు, కేంద్రం ఇవ్వాలా రాష్ట్రం ఇవ్వాలా అంటే వాళ్ళు సమాధానం చెప్తారు. మీరు చెప్పాలనుకున్న కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిస్తారు రాష్ట్రాలకు, పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రేషన్ కార్డు ఇష్యూ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. రేషన్ కార్డు రాష్ట్రంలో 21 లక్షల రేషన్ కార్డు కట్ చేసింది కేసీఆర్ సర్కార్. వీళ్ళు మమ్మల్ని అంటారు నరసింహారెడ్డి గారు ఎన్ని ఉన్నాయి, ఈ లెక్క తర్వాత మాట్లాడుకుందాం. అంటే అర్హులు పెరిగారు, రేషన్ ఇంకా ఇంత పెద్ద ఎత్తున మనం ఇస్తున్నాము అని అంటే అభివృద్ధి చెందనట్ట ఆహార భద్రత?
ఇది వికసిత భారత్ అని ఈ ప్రభుత్వం వచ్చిన సంకల్పం. తర్వాత కేసీఆర్ సర్కార్ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క కేసీఆర్ అని ఈ రేషన్ విషయం మాట్లాడితే కార్డు కేసీఆర్ లేదు. గురించి మాట్లాడతారు మీరు సార్, అన్నా, నరసింహారెడ్డి గారు, సార్, నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మరే రేషన్ ఇప్పుడు కేంద్రంలో ఇస్తున్నప్పటికీ శ్రీనివాస్ గారు ఫైనల్ గా 30 క్వశ్చన్ ఏంటంటే కిలో కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని అడిగే క్వశ్చన్ ఏంటంటే అప్పటికన్నా ఇప్పుడు రేషన్ ఎక్కువగా ఇస్తున్నాము, లబ్ధిదారులు పెరిగారు అని చెబుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇంకా అంత పేదరిక రేషన్ తీసుకునేంత పేదరికంలో ఎందుకున్నారని అడుగుతున్నారు. మనం అభివృద్ధి చెందుతున్నామా లేదంటే లేదా అనేది వాళ్ళ క్వశ్చన్. జోష గారు, దేశంలో సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్స్ కింద రేషన్ ఒక్కటే తీసుకుంటారు ప్రజలు. పెట్రోల్ లేదా, లేకుంటే దవాఖానా లేవా? మీ హామీ గురించి మాట్లాడాలి. అనేక రంగాల్లో అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక మీరు 5 సంవత్సరాలు రేషన్ ఇస్తున్నారు, ఆర్థిక పరంగా ఏమని అడిగినా? సబ్సిడీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఓకే ప్రజలందరూ కూడా అంతా ఉన్నాయి. ఓకే రైస్, పెట్రోల్ అంతా కేవలం ఇంకా ఉన్నాయి. 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీ వర్షన్స్ అయితే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ కుమార్ గారు, నరసింహారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం.